హాయ్ ఫ్రెండ్స్, ఇంకా కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ మనం చేయాలి కదా. ఇంకా 5 ఉన్నాయి. ఈ 5 చేసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 12, ఇంటిగ్రేషన్ cos 7x cos 2x dx. Solution: given that integration cos 7x cos 2x dx. ఇవి చూడగానే మనం ఏం ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఏ ఫార్ములా మన మైండ్లో ఉండాలంటే 2 cos a cos b. రెండు కాసుల్లో ఉంది కాబట్టి కాస్ ఉండాలి. రెండు కాసులు రావాలి, కానీ నెగిటివ్ సైన్ రావాలి. చూడండి ఎలా రాస్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ హియర్. రెండు కాసులు ఉన్నప్పుడు కాస్ a ప్లస్ బి ప్లస్ కాస్ a మైనస్ బి, ఇది ఫార్ములా. అవునా? ఫార్ములా అనేది ఇది. ఓకే, రెండు కాసులు ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి? కాస్ a ప్లస్ బి ప్లస్ కాస్ a మైనస్ బి. ఇక నేను ఏం చేస్తానంటే, ఇక మనకి దీనిలో ఏం లేదు, 2 లేదు. మల్టిప్లై అండ్ డివైడ్ బై 2. మల్టిప్లై అండ్ డివైడెడ్ బై 2. దేనికి ఇంటిగ్రల్ cos 7x cos 2x dxకి. ఓకే, ఈ 2 అనేది ఇంటిగ్రల్ లోపల తీసుకెళ్తాను. 2 cos 7x cos 2x dx. ఇక్కడ చూడండి, ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఇది ఒకటే కదా. ఫార్ములా రాసాను చూడండి. 2 cos a cos b, రెండు కాస్లు. 2 cos 7x, రెండు కాస్లే. అప్పుడు మనం ఎలా రాయాలి? ఈ ఫార్ములా రాయాలి. ఆ ఫార్ములా రాసుకుందాం. ఆఫ్ cos 7x plus 2x plus cos 7x minus 2x dx. ఓకే, మళ్ళీ ఆఫ్ ఇంటిగ్రల్ 7x plus 2x 8 9x cos 9x plus cos 7x minus 2x cos 2x dx. ఓకే, మీరు రాయండి. ఆఫ్ ఇంటిగ్రల్ cos 9x dx ప్లస్ ఆఫ్ ఇంటిగ్రల్ cos 2x dx. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ cos ax dx? ఇక్కడ ఏ అంటే ఇక్కడ 9, ఇక్కడ ఏమో 2. ఓకే, ఈజ్ ఈక్వల్ టు cos ax dx. ఫార్ములా ఏంటంటే sin ax by a ప్లస్ c. ఇది ఫార్ములా. ఓకే, నో ఆఫ్ ఇంటిగ్రల్ cos 9x dx అంటే sin 9x by 9 ఆఫ్ cos 2x అంటే sin 2x by 2 ప్లస్ c. ఓకే, అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ఇంటిగ్రల్ cos 3x cos 2x dx. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సొల్యూషన్: గివెన్ దట్ ఇచ్చిని రాసుకోండి. ఇంటిగ్రల్ cos 3x cos 2x dx. ఇందరిలాగే ప్రొసీజర్ ఇదిగో చేయాలి. మల్టిప్లై అండ్ డివైడ్ బై 2. multiply and divided by 2 by 2 integral cos 3x cos 2x dx. 2ని లోపల తీసుకెళ్దాం, ఇంటిగ్రల్ లోపలికి. cos 3x cos 2x dx గ్రాఫ్ ఉంటుంది. దీని రాయొచ్చు 2 cos 3x cos 2xని cos 3x plus 2x plus cos 3x minus 2x రాయొచ్చు కదా. ఫార్ములా రాసాను.
డి మళ్ళీ ఆఫ్ ఇంటిగ్రల్ కాస్ 5x ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్ విడిగా రాద్దాం ఆఫ్ కాస్ 5x డిఎక్స్ ప్లస్ మళ్ళీ ఆఫ్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్. ఓకే ఆఫ్ దీనికి కాస్ 5x అంటే సైన్ 5x/5 అయిపోయింది ఆఫ్ మళ్ళీ సైన్ ఎక్స్ డిఎక్స్. ఓకే సారీ డిఎక్స్ లేదు ఎందుకంటే ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి సైన్ ఎక్స్. ఓకే ప్లస్ సి అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 14 ఇంకా ఇది 14 ఒకటి 15 ఒకటి ఉంది అయిపోయింది. ఇంకా మనం క్వశ్చన్ హోంవర్క్ క్వశ్చన్స్ నేను ఇచ్చిన హోంవర్క్ క్వశ్చన్స్ అనేవి అయిపోయినాయి. ఓకే ఇదొకటి జాగ్రత్తగా చూడండి ఈ ప్రాబ్లం ఎలా చేయాలి అనేది. సొల్యూషన్ ఇంటిగ్రల్ 14th క్వశ్చన్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ కాస్ 2x dx అని రాశారు. గివెన్ దట్ సొల్యూషన్ రాద్దాం. గివెన్ దట్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ కాస్ 2x dx. ఓకే నౌ ఇప్పుడు మనం ఏం లేదు ఇక్కడ 2 లేదు. ఓకే మల్టిప్లై అండ్ డివైడెడ్ బై 2తో మల్టిప్లై డివిజన్ చేయాలి దీన్ని ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ కాస్ 2x dxని 2/2 ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ కాస్ 2x dx 1/2 ఇంటిగ్రల్ 2 అనేది లోపల తీసుకెళ్తే కాస్ ఎక్స్ కాస్ 2x dx. దెన్ వీ కెన్ సే ఆఫ్ ఇది ఎలా ఉందండి 2 కాస్ ఏ కాస్ బి ఆ ఫామ్లో ఉంది. మొదట రాయాలండి ఏ ఫామ్లో రాయాలి కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి ఫామ్లో రాయాలండి. అది రాస్తాను. కాస్ ఏ అంటే ఏంటి ఎక్స్ ఏ అంటే ఎక్స్ బి అంటే 2x ఏ అంటే ఎక్స్ ఎక్స్ ప్లస్ 2x. ఓకే ఎక్స్ ప్లస్ 2x ప్లస్ కాస్ ఎక్స్ మైనస్ 2x dx ఆఫ్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ప్లస్ 2x 3x ప్లస్ కాస్ మైనస్ ఎక్స్ dx. ఇంకో స్టెప్ రాయడమే ఆఫ్ ఇంటిగ్రల్ కాస్ 3x మైనస్ కదా మైనస్ ప్లస్ మైనస్ కాస్ ఎక్స్ dx అంతే. ఇంకో స్టెప్ రాయడమే ఎక్స్ట్రా ఒక స్టెప్ వచ్చింది అంతే. ఆఫ్ ఇప్పుడు విడిగా రాయండి కాస్ 3x dx మైనస్ ఆఫ్ కాస్ ఎక్స్ dx. దీనికి ఇంటిగ్రల్ కాస్ 3x dx అంటే సైన్ 3x/3 మైనస్ ఆఫ్ కాస్ అంటే సైన్ ఎక్స్ ప్లస్ సి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ హోంవర్క్ ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ మోడల్. అన్నీ చెప్పాను మీరు అన్నీ ప్రాక్టీస్ చేయండి మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే ఏది ఇచ్చినా మనం ఈజీగా చేసేయచ్చు. ఓకే లాస్ట్ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా వినండి. సొల్యూషన్ గివెన్ దట్ ఏమి ఇచ్చారో అది ఫస్ట్ రాయాలి. ఓకే కాస్ 4x కాస్ 2x dx. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఎలా అనుకోవాలంటే 2 కాస్లు ఉన్నాయి. ఓకేనా ఇది ఏ ఇది బి అనుకుంటున్నాం. అయితే మనకి ఫార్ములా ఎలా ఉందంటే 2 కాస్లు ఉన్న ఫార్ములా రాయాలి. 2 కాస్ ఏ కాస్ బి ఉన్న ఫార్ములా రాశాను. దానిది మొత్తం రాద్దాం. కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. ఇప్పుడు చూడండి నేను ఈ క్వశ్చన్ చూడగానే ఏ ఫార్ములా రాశాను 2 కాస్ ఏ కాస్ బి ఫార్ములా రాశాను. ఇది మొత్తం రాశాను. ఓకేనా ఈ ఫార్ములా రాశాను. ఈ ఫార్ములా ఎలా రాశానంటే 2 కాస్లు ఉన్నాయి. ఇది ఏ అనుకుంటున్నా ఇది బి అనుకుంటున్నా 2 అనేది ఇక్కడ లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మల్టిప్లై
and divide, multiply and divide by 2. మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలి. 2/2 ఇంటిగ్రల్ cos 4x cos 2x dx. ఓకేనా? ఆఫ్ 2 అనే లోపలికి వెళ్తే cos 4x cos 2x dx ఆఫ్ ఇంటిగ్రల్ cos 4x plus 2x, ఓకే, ప్లస్ cos 4x minus 2x dx ఆఫ్ ఇంటిగ్రల్ cos 6x plus cos 2x dx. దెన్ ఇండివిజువల్గా రాయాలి. ఆఫ్ cos 6x dx ప్లస్ ఆఫ్ ఇంటిగ్రల్ cos 2x dx. What is the formula of cos ax dx? ఇంటిగ్రల్ cos ax dx ఏంటంటే sin ax by a plus c. ఓకేనా? దెన్ ఆఫ్ ఇంటిగ్రల్ cos 6x dx, ఇది ఏ అన్నమాట, ఇది ఏ అన్నమాట, దీనిలో ఇది ఏ, దీనిలో ఇది ఏ. దాన్ని ఎలా మార్చాలి? cos ax dx లాగా ఉంది అంటే cos 6x అనేది cos ax dx లాగా ఉంది. ఇక్కడ కూడా అంతే, cos ax dx లాగా ఉంది. దాన్ని ఎలా మార్చాలి? sin ax by a అనే ఫామ్లో మార్చాలి. sin 6x by 6 ఆఫ్ మళ్ళీ sin 2x by 2 plus c. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై క్లాసెస్. మీరు ఈ యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరైతే మెయిన్ అర్థం కావట్లేదో మ్యాథ్స్ అనేవి డిప్లొమా వాళ్ళకి, మెయిన్గా మ్యాథ్స్ అనేది చాలా ప్రాబ్లం అన్నమాట వేరే వాళ్ళకి. ఇవైతే కొంచెం సింపుల్గా చెప్తున్నాను కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది. ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్, డిప్లొమా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.